అవన్నీ తెగిపోయినట్టు అన్నీ నాకు ఇప్పుడు అన్నీ సక్సెస్ అవుతున్నాయమ్మా. నా ప్రాబ్లమ్స్ కోర్టువి అవి ఇవి అన్నీ చాలా ల్యాండ్స్కి అన్నీ సాల్వ్ అయిపోయింది. అంత అంత వండర్ఫుల్గా టర్న్ అవుతున్నాయి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నా పేరు సిరిల్, డేవిడ్ సిరిల్. అనగా టెన్షన్గా వచ్చినా గుడ్లకు వస్తానో రాను అనుకున్నా. అటువంటిది ఆ బ్రదర్ అక్కడ ఉండే చిన్న గుడ్ల ఫాదర్ నడుస్తుంది, అక్కడ కొంచెం సేపు కూర్చో ఫాదర్ని అడిగిన ఎవరు రాగానే. నాకు అంత భయంకరంగా అన్నీ ఇదైపోతున్నా అంటే నువ్వు అక్కడ కూర్చో అని అన్నాడు. అక్కడ గంట సేపు కూర్చున్నా, అక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. కూర్చోలేకపోతున్నా, వచ్చినా కానీ కూర్చోలేకపోతున్నా. కానీ అది కొద్దిగా తల భారంగా ఉండే, భారమైన ఇదిగా వచ్చినా. నేను ఎట్లా వచ్చినో తెలియదు. ఈసుగూడ నుంచి 2 బస్సులు మారాలి. అట్లా టెన్షన్గా వచ్చేసిన. ఇప్పుడు కొంచెం మామూలుగా ఉంది. నా పేరు సుశీల. నేను డాన్ బోస్కో ప్యారిష్ నుంచి వచ్చాను. ఫాదరు నాన్న అని పిలువన్నా, నిన్ను అమ్మ అని పిలువను అన్నప్పుడు నేను ప్రభువా ఎవరికి చెప్పుకోవాలి, నాకు ఇన్ని సమస్యలు, నాకు నానంటూ లేడు, నా బాధ ఎవరింటారు అన్నప్పుడు అసలు ఒక ప్రభు నా దగ్గరకు వచ్చి ఇట్లా నన్ను కౌగిలించుకొని, బిడ్డ నేనున్నా, మీ నాన్న గురించి ఎందుకు నేను నీకున్నా అని చెప్పి నాకు ఒక పెద్ద వెలుగులాగా అనిపించి నన్ను ఇట్లా కౌగిలించుకొని, నీకున్న సమస్యలు ఈ సంవత్సరంతో వెళ్ళిపోతున్నాయి, నువ్వు పడిన బాధ చాలు కానీ దేవుడు నాకు భారం అంతా దిగిపోయింది, ఈ భారం ఈ రోజు నుంచి నీకు వెళ్ళిపోతుంది. My name is Mary. Past 10 months I was suffering like there was a uterus infection for me. Like the discharge was, I had infection in the discharge, so I discharged. I went to a very big hospital, but nothing happened. I took so many medicines and antibiotics, and doctor said, I gave you so many things, but it is not yet healed. So I stopped going to the hospital. I was at home. Then I was praying Lord. Then again, just past 15 days, again I went to hospital. Then doctor told me, okay, you have come after so many days, we'll do all the tests again. Then again I went for testing. But last Sunday when I came here, I prayed, I went for confession. Then again, on Thursday, I took all the reports to the doctor, and doctor said, it is 100% cured, you are not at all having an infection. Praise God. మాకు 2 కొడుకులు ఉన్నారు. నాకు మా చిన్న బాబు ఈ సంవత్సరం 10th క్లాస్. అయితే లాస్ట్ ఇయర్ జూన్లో నేను ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసినప్పుడు 10th క్లాస్లో మంచి మార్కుతో పాస్ అయినట్టు దేవుడు వాగ్దానం చేసింది నాకు. అయితే 3 months మాత్రమే, జూన్ జూలై ఆగస్టు 3 months మాత్రమే స్కూల్కి వెళ్ళాడు బాబు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. స్కూల్కి వెళ్ళలేదు, డిస్కనెక్ట్ చేశాడు, చెన్నై వెళ్ళిపోయిండు. 4 months వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నాడు. అసలు తిరిగి వచ్చి ఎగ్జామ్ రాసే పరిస్థితే లేదు అక్కడ. అయితే నేను చాలా ప్రార్థన చేసినాను దేవుడికి, ఎందుకయ్యా నువ్వు నాకు వాగ్దానం చేసినావు కదా మంచి మార్కుతో పాస్ చేస్తాడాను. 9th కూడా ప్రాబ్లమ్స్ వాడికి, స్కూల్కి సరిగా పోతలేదు. చాలా ప్రార్థన చేసినాను. తనేమో వచ్చి ఎగ్జామ్ రాయనని చెప్పిండు. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసిండు, మమ్మీ నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పేసి వచ్చాడు. 15 days ముందు వచ్చిండు ఎగ్జామ్కు. అయితే వచ్చినా నేను తీసుకువెళ్ళి గడిలాపురం స్కూల్ ఫాదర్తో మాట్లాడిపించి ఆల్ టికెట్ ఇప్పించినాను. అయితే అయినా ఎగ్జామ్ రాసిన ఫెయిల్ అవుతాడని నేను అనుకున్నాను, కానీ 4.2 తోడు పాస్ అయింది అన్ని సబ్జెక్టులో. దేవునికి చాలా స్తోత్రము, చాలా వందనాలు. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఈ లోకములో ఒక ప్రత్యేక కార్యం కోసం పంపబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనం ఎవరం. యేసు అంటున్నాడు యోహాను సువిశేషం 14వ అధ్యాయం 19వ వచనంలో, నేను జీవిస్తున్నాను. ఎందుకు? నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవించాలి. హల్లెలూయా. యోహాను 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాము, దుష్టుడు దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితంలో ఆడుకొని తండ్రి మనకిచ్చిన జీవమును దొంగతనం చేయుటకు, తండ్రితో ఉన్న సంబంధాన్ని దొంగతనం చేయుటకు,
దేవుడు మనకు వసగే వరములను ఫలములను నాశనం చేయుటకు చివరిగా మన ఆత్మను పరమ దేవుడు మన కోసం కల్వారిలో సంపాదించిన ఆ జీవమును నరకములో కాల్చివేయుటకు ప్రయత్నిస్తున్నాడు. కానీ నువ్వు ఈ జీవిత పయనంలో ఒంటరిగా లేవో, నేను నీతో ఉన్నాను. ఎందుకు? నీవు జీవించాలి, జీవమును సంతృప్తిగా పొందుకోవాలని యోహాను 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. హల్లెలూయా. మనం నశించిపోవుటకు పిలువపడలేదు. ఏ తండ్రి తన బిడ్డలు నశించిపోవాలని కలలు కంటాడు? లేదు. ఎఫెసీయులు 1:3 పరలోకమందలి ప్రతి దీవెనలతో నీవు అలంకరింపబడాలనేది నా హృదయ వాంఛ అంటున్నాడు. హల్లెలూయా. అవును, ప్రభు మనతో సదా జీవిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు కూడా జీవితంలో జీవించాలి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు ఏమైపోతున్నారు? చాలాసార్లు తమ జీవితంలోని సాతాను పోరాటంను భరించలేక, అది పోరాటమని కూడా తెలుసుకోలేక, ఇదే నా జీవితం, ఇదే నా అని తలంచి తమ ధైర్యమంతా కోల్పోయి పనికిరాని వ్యక్తులుగా మారిపోతారు. యెర్మీయా ప్రవక్త 1వ అధ్యాయం 4-5 వచనంలో అన్నాడు, నేను జన్మించుటకు మునుపే, మా అమ్మ కడుపులో ఉండుటకు మునుపే నా ప్రభువు నన్ను ఎన్నుకున్నాడన్నాడు. నిజమే, ఆయన నన్ను అభిషేకించున్నాడన్నాడు. నా జీవిత పయనములో ఏ శ్రమలు కష్టాలు వచ్చినను దాన్ని భరించుటకు నేను ఈ లోకానికి వచ్చుటకు మునుపే ఆయన అభిషేకించి అన్నాడు. ఆయన అభిషేకించి ఉన్నాడన్నాడు. హల్లెలూయా. కానీ అదే యెరెమీయా గ్రంథం అధ్యాయం 27-9 వచనంలోకి మనం వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? దేవా, నువ్వు నన్ను మోసగించావు, నిన్ను నమ్మి నీ చేతిలో నేను పడిపోయానయ్యా, నిన్ను నమ్మి నీ కోసం నా జీవితాన్ని అర్పించానయ్యా, పెళ్లి కూడా చేసుకోకుండా నువ్వే గది అని నీ వెంట ఉండిపోయాను, ఈరోజు నాకు దొరకేది చూడు అని సాతాను తలంపులు ఆలోచనలకు ఆయన బలి అయిపోతున్నాడు. కనుక దేవుడు ఆ యెర్మీయా ప్రవక్తతో చెప్పినది ఏమిటి? కుమారా, నేను ఇచ్చే శక్తి ద్వారా దుష్టుని నీవు కట్టుటకు నేర్చుకోవాలి. నా జీవమును నీవు నిండుగా పొందుకోవాలి. ఇది దేవుని సంకల్పం, మర్చిపోకు. కానీ ఈ జీవమును నీవు పొందుకోకూడదని నీకు రోధముగా దుష్టుడు పోరాడుతున్నాడు. ఇది 2వ సత్యం. కనుక నీకు రోధముగా పోరాడుతున్న వాణిని నువ్వు జయించలేదంటే, ఆయన కట్టివేయలేదంటే నీవు సాగిపోలేవు. ఈ విషయం నీవు తెలుసుకోవాలి అని దేవుడు తన వాక్కును యెర్మీయాకి ఇస్తున్నాడు. అందుకే యెర్మీయా ప్రవక్త చెప్తున్నాడు, నేను ఎందుకు బ్రతుకాలని ఆలోచిస్తున్నాను, కానీ నీ వాక్కు నిప్పులాగా మంటలాగా నాలోనికి వచ్చే నాలోని చీకటిని తీసేస్తుంది. నేను ప్రకాశింపబడుతున్నాను. నిప్పంటే ఏమిటి? ఆ స్నేహం, ఆ ప్రేమకు గుర్తు. నా స్నేహితుడు నాతో ఉన్నాడనే రహస్యమును, ఆ దేవుని వాక్యమును నేను ఎప్పుడు పట్టుకున్నానో, పొందుకున్నానో అప్పుడు తెలుసుకున్నానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుని మీరు కట్టిననే తప్ప మీలో పనిచేస్తున్న దేవుని మీరు గమనించలేరు, ఆయనతో మీరు జీవించలేరు. అందుకే మత్తయి సువిశేషం 12వ అధ్యాయం 29వ వచనంలో యేసు ఏమన్నాడు? మొదటిగా బలవాన్ని నువ్వు బంధించిననే తప్ప ఆ బలవానికి చెందిన దాన్ని నువ్వు అపకరించలేవు. దేవుడు నీ నుండి సాతాను ఏమి తీసుకున్నాడో అదంతా నువ్వు మళ్ళీ పొందుకోవాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. 1 సామువేలు గ్రంథం అధ్యాయం 30లో ఒక గొప్ప సత్యము చూస్తూ ఉన్నాము. దేవుని చేత అభిషేకింపబడిన వాడు దావీదు. సౌలు ఎన్నోసార్లు ఆయన్ను
చంపుటకు ప్రయత్నించినను ఆయన ముట్టుకోలేకపోయాడు. 1 సామువేల్ 26వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎన్నోసార్లు సౌలు ప్రయత్నిస్తున్నాడు, కానీ దావీదును పిలిచిన దేవుడు దావీదును అన్ని కీడు నుండి కాపాడుతున్నాడు. అవును, దేవుడు ఏం చెప్పాడు? దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మరణించి తిని కానీ చూడు నేను సదా నీతో జీవిస్తున్నాను. ఎందుకో? నిన్ను కాపాడుటకు, నిన్ను బలపరచుటకు, నీకు రోధముగా నిలబడుతున్న శక్తిని నీవు కట్టివేయుటకు నేనే నీతో ఉన్నాను. ఈ రహస్యమును దావీదు మరిచిపోయి ఏం చేశాడు? నేను బ్రతకాలి. జీవించుటకు పిలువబడిన వారు తమ జీవిత పయనములోని శ్రమలను, వేదనను మాత్రం చూసినప్పుడు మనల్ని నడిపించే కాపాడుతున్న వ్యక్తిని మరిచిపోయి మనల్ని మనము కాపాడుకోవాలనే స్వార్థంలోని పడిపోయి వారు తన్ను తాను కోల్పోతున్నారు. అందుకే కీర్తన 27లో దావీదు అన్నాడు, ఇంకొక టైంలో చెప్పాడు, ప్రభువే నాకు వెలుగు, ఆయనే నాకు బలము, ఎవడు నన్ను ఏమీ చేయగలడు? నా ప్రభువు నా జీవితానికి బలముగా ఉన్నాడు కనుక ఎవడైనా నన్ను ముట్టుకొనుటకు ప్రయత్నించినా వారే జారి కింద పడిపోతారని అని అదే దావీదు ఇప్పుడు అన్నిటినీ మర్చిపోయాడు. కీర్తన 27:10లో అన్నాడు కదా, నా తల్లిదండ్రులు నన్ను మరచినను నా దేవుడు నన్ను చూసుకుంటాడు. అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోకపు మనిషిగా మారి లోకపు మనుషులతో కలిసి ఆయన లోకపు మాటలను పలుకుతున్నాడు. లోకపు మనిషిగా ఆలోచిస్తున్నాడు. నేను నన్ను కాపాడుకోవాలి కనుక తన భార్య దగ్గరికి వెళుతున్నాడు. ఆయన భార్య చెప్తుంది, మా నాన్న ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, నేను ఏం చేయలేను, కిటికీలను తెరుస్తున్నాను, జంప్ చేసి పారిపో. తన స్నేహితుని దగ్గరికి వెళుతున్నాడు. స్నేహితుడు యోనాతాను చెప్తున్నాడు, మా నాన్న మూర్ఖుడు, ఆయన నుండి నిన్ను నేను కాపాడలేను. సరే, సౌలు మర్యాద ఇచ్చేవాడు ఎవడు? సామువేల్ ప్రవక్త. ఆయన చెప్పిన ఆయన సౌలు వింటాడని సామువేల్ దగ్గర వెళ్ళినా సామువేల్ చెప్తున్నాడు, నేను పెద్ద వయసు అయిపోయింది, నిన్ను ఎట్లా కాపాడుతానయ్యా? మనుషులు మనుషులే. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను నటిస్తానని ఒక పిచ్చివాడిలాగా ఆయన తన ముఖం మీద ఉమ్మి వేసుకొని తల మీద మట్టి పెట్టుకుంటూ తన వస్త్రమును చింపుకుంటూ నడుస్తున్నాడు. కానీ ఆయన పట్టుకొని కొడుతున్నారు. ఆయన తలంచాడు, ఈ లోకములో బ్రతకాలంటే ఒకే ఒక్క మార్గం, రాజకీయం చేయాలి. కనుక 600 మందిని పట్టుకొని తన బలం చేసుకోవాలని తలంస్తున్నాడు. ఆ టైంలో ఈ లోకపు బలముతో సాతాన్ని బలము నువ్వు బంధించలేవని ఆయనకు తెలియటలేదు. వెళ్ళాడు. ఫిలిష్తీయ రాజు దగ్గర వెళ్ళి మేము మీతో కలిసి సౌలు క్రోధంగా పోరాడుతామని కూడా దేవుని బిడ్డలకు రోధముగానే యుద్ధం చేయటకు ఆయన ముందుకు వచ్చాడు. ఒక మనిషి తన్ను తాను కాపాడుకోవాలనే తలంపులు సాతాను తలంపులకు బలి అయినా దేవుని బిడ్డల్నే చంపుటకు ముందుకు వస్తున్నాడు. దేవుని ప్రణాళికకు రోధముగా నిలబడుటకు రెడీ అయిపోతున్నాడు. కానీ ఆ ఫిలిష్తీయ రాజు అంగీకరించలేదు. ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడే ఆయనకు అర్థమవుతుంది, ఆయనతో వచ్చిన 600 మంది బిడ్డల్ని, భార్యలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు, దావీదును భార్య పిల్లలు అందరినీ తీసుకుని పోయారు అమలోక్యులు. దావీదుని చంపాలని 600 మంది ప్రయత్నించారు. ఆ తరుణంలో ఈ మహిమగల వాక్యం రాయపడి ఉన్నది, అన్నీ కోల్పోయి అన్ని తలుపులు నీకు రోధముగా మూయపడి ఉన్నాయా? నీకోసం ఎప్పుడు తెరవపడిన దేవుని హస్తమని ఒక ద్వారం ఉన్నది, అక్కడ నీ కన్నులను పైకి లేపి చూడు, నీకు వెలుగు అక్కడ నుండి వచ్చును. అందుకే కీర్తన 121లో దావీదన్నాడు, ఇశ్రాయేలును దేవుడు నిద్రపోడు కొనుక్కు తీయడు,
నా కనులను పైకి లేపి చూస్తున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆకాశమును భూమిని సృజించిన దేవుని దగ్గర నుండి వచ్చును. అందుకే 127వ కీర్తనలో చెప్పాడు, నా ప్రభువా, నీవు నా ఇంటిని, నా జీవితాన్ని కట్టిననే తప్ప ఎవ్వడు కూడా నన్ను నిర్మించలేడు, నడిపించలేడు. హల్లెలూయా. అందుకే 1 సామువేల్ అధ్యాయం 36వ వచనం పలుకుతుంది, దావీదు ప్రభులో బలపరచుకున్నాడు. ప్రభులో తన్ను తాను బలపరచుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నా బలముతో నీకు రోధముగా నిలబడుతున్న సమస్యలను నీవు కట్టివేయాలి. సాతాన్ని కట్టివేయో, నా బలముతో ముందెలో ఆగిపోకూడదు. కనుక దావీదు ముందుకెళ్ళాడు, ఆ విరోధులను బంధించాడు, విజయమును సాధించాడు, గొప్ప రాజుగా మారిపోయాడు. అందుకే ఆయన చెప్పాడు, ప్రభువే ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరిని కూర్చియు భయము లేదు, దేనిని కూర్చియు భయము లేదు. ప్రభువే నాకు రక్షణము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా మనసా, ఎందుకు బాధపడుతున్నావు? అవును, దుష్టుని మొదటిగా మనం కట్టివేయాలి. దేవుడు మనమందరినీ ఈరోజు పిలుస్తున్నాడు. మనం యోషువ గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో గాలేబ్ అని మనిషిని కూర్చి మనం బైబిల్లో చదువుతున్నాం. ఆ గాలేబ్ అని మనిషి ఎవడు? యోషువ అని భక్తుడు, గాలేబుని స్నేహితుడు. వీరితో పాటు ఇంకా 8 మందిని మోసే పంపించి, ఈ ఇశ్రాయేల్ దేశం ఎట్లు ఉన్నది చూచి రండి అని చెప్పగా, మిగిలిన 8 మంది అక్కడ ఉన్న సమస్యలను చూశారు, అక్కడ ఉన్న ఆటంకాలను చూశారు, అక్కడ ఉన్న వేదనను చూశారు, అక్కడ ఉన్న రాక్షసులను చూసి, అమ్మో మేము వెళ్ళలేము, మేము ఈ లోకంలో బ్రతకలేము, ఇక్కడే ఉండిపోయి ఏది ఇక్కడ ఈ ఎడారిలో దొరుకుతుందో అక్కడే ఉండిపోతాం, దానితోనే మేము పోషించుకుంటాం. గాలేబ్ చెప్పాడు, లేదు, మన ముందల్లుటకు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. దేవుని వాక్యం, యెరెమీయా ప్రవక్తనకు ఇచ్చిన అదే వాక్యం గాలేబ్ చెప్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానంను మనం పట్టుకోవాలి. మనకు రోధముగా నిలబడుతున్న సాతాన్ని కట్టివేయాలి. ఆయన చెప్తున్నాడు, అయ్యా, యోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో యోషువతో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, మనము ఈ ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు నాకు వయసు ఎంత? 45. 40 సంవత్సరాలు నడిచాను. ఇప్పుడు నాకు వయసు ఎంత? 85. ఈ 85వ వయసులో నేను 45 వయసులో ఏ బలమును పొందానో అదే బలమును ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఎడారిలో దేవుడు నన్ను పోషించాడు. 45 సంవత్సరాలు ఎక్కడ పని చేశారు? కూలి పని చేశారు. వారు గుడిసెలో ఉండిరి. వేదన, చలి, ఎండకు బలి అయ్యిరి. వారి ఎముకలతో ఉండిపోయిరి. కానీ ఎడారిలో దేవుడు పరలోక భోజనమని మన్నాని ఇచ్చి వారిని బలపరిచారు. యుద్ధం చేయుటకు నా దేవుడు నా వ్రేళ్లను తయారు చేస్తున్నాడన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దావీదు దేవుని బలముతో ముందెళ్ళినట్లు గాలేబ్ దేవుని వాగ్దానమును పట్టుకున్నాడు. ఆ వాగ్దానము ద్వారా అంధకార శక్తిని బంధించాడు. కనుక యోషువ ముందెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు విజయమును సాధించాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానమును పట్టుకునండి.
మీరు జీవించుటకు ఎన్నుకొనపడిన బిడ్డలనే సత్యమును పట్టుకొనండి. మూడవది, మీ క్రోధముగా నిలబడుతున్న అంధకార శక్తులను ఆ దేవుడు మీకిచ్చిన వాగ్దానము ద్వారా కట్టివేయండి. మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని పట్టుకోనండి. ఎన్నో వాగ్దానములు ఉండగా మీకు ప్రత్యేకంగా ఒక వాగ్దానమును మీ చెవుల ద్వారా వినుటకు లేక మీ కనుల ద్వారా చూడుటకు దేవుడు అనుగ్రహించున్నాడంటే ఆ వాగ్దానం నీకు ఇవ్వబడి ఉన్నదని అర్థము. ఆ వాగ్దానమును పట్టుకోవాలి. సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడు మనం వాగ్దానం పట్టుకుంటామో మరి నిమిషమే దాన్ని మర్చిపోవటకు ప్రయత్నిస్తాడు. కానీ మీరు ఏం చేయాలి? ఆ వాగ్దానంను రాసి మీ పాకెట్లో పెట్టుకోనండి. ఎప్పుడూ దాన్ని చూస్తూ ఉండాలి. డేట్తో ఆ టైంతో రాసి పెట్టుకోండి. ఈ రోజు ఈ టైంలో నా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు. అది దాన్ని పట్టుకుంటూ వెళ్ళండి. అది ఒక్కరోజు మీ జీవితంలో నెరవేరును. దేవుని వాక్కు సాతాన్ని వెళ్ళగొట్టుటకు కట్టివేయుటకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇచ్చే ఉన్నతమైన ఖడ్గమని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం పలుకుతుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ జీవిత పయనంలోని సాతాన్ని మీరు కట్టివేయాలి. అప్పుడే ఆ సాతాన్ని బంధించి మీరు ముందుకు సాగిపోగలరు. ఈ వరము దేవుడు మీకు దయచేయునుగాక. ఒక్క నిమిషం మీరు ఉన్న చోటులోనే మోక్కరించి ప్రార్థన చేసుకోండి. మహాకృపకు ఊటయైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. మా అందరికీ ఈ గొప్ప సత్యమును నేర్పిస్తున్నావు. ఏమనగా నీవు జీవించే దేవుడుగా ఉన్నావు కాబట్టి నీ బిడ్డలు మరణించే వారిగా మారలేరు. నేను మరణించితిని కానీ సదా నీలో జీవిస్తానన్న దైవమా స్తోత్రం. నీవు మాలో ఉన్నావు, ఎందుకంటే మేము ఎల్లప్పుడూ జీవించాలని. యోహాను 11:25లో అన్నావు, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవింతురు అన్నావు. స్తోత్రం. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవింతురు అన్నావు. స్తోత్ర నాయన. మేము జీవించుటకు పిలువపడిన వారమని సత్యమును మాకు దయచేయము. కానీ మీతో ఉన్న సంబంధాన్ని దొంగతనం చేయుటకు, నీవు మాకు వసగే ఆశీర్వాదమును నాశనం చేయుటకు, మా ఆత్మను నరకంలో కాల్చివేయుటకు ప్రయత్నించే దుష్ట శక్తిని నీవు మాకిచ్చే వాగ్దానముల ద్వారా కట్టివేయాలి. నీవు మాకిచ్చిన ప్రణాళిక ద్వారా మేము జీవించాలి. ఈ వరం మాకు దయచేయము. మొదటిగా నీవు సజీవుడైన దేవుడు, మాలో జీవిస్తున్నావు, మమ్ము కూడా సజీవులుగా మార్చుటకు అని సత్యమును నేర్పించము. రెండవది, మా క్రోధముగా నిలబడుతున్న దుష్టుని మేము కట్టిననే తప్ప మేము ముందుకు సాగిపోలేమని రహస్యమును మాకు నేర్పించము. మూడవది, ఈ దుష్టుని కట్టివేయుటకు నీవు ఇచ్చిన వాగ్దానములను మేము పట్టుకోవాలి. ఈ వాక్యమే నీ ఆత్మ మాకిచ్చిన ఖడ్గము. ఈ రహస్యమును మాకు నేర్పించము. నాలుగవది, సాతాన్ని కట్టివేసి దేని కోసం నీవు మమ్ము పిలిచావో ఆ ప్రణాళికను మా జీవితంలో నెరవేర్చ. ఇక్కడ కుమికూడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించము. వీరు శరీరంలోని ప్రతి వ్యాధి వసగు శక్తులను మేము యేసు నామమున, యేసు వాక్యములో బంధిస్తున్నాము. యేసు రక్తములో వీరికి రోధముగా నిలబడుతున్న ప్రతి వ్యాధిని కాల్చివేస్తున్నాము. ఈ బిడ్డలు పరిపూర్ణ జీవితం, నీ మహిమగల జీవితం, నీ ఆత్మ అభిషేకం నిండుగా పొందుదురుగాక. నీ నామం స్తుతింపబడునుగాక. వీరందరినీ ఆశీర్వదించుము. యేసు పరిశుద్ధ నామమున అమ్మ మరియా ప్రార్థన ద్వారా మేము అడుగు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో సదాకాలము ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మర్చిపోకండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిశ్చయంగా జవాబున్నది, నమ్మకం వృధా కాదు, సోలిపోవలదు, అలసి వదలవద్దు, ధైర్యముతో పరుగెత్తాలి.
తుము ప్రభుని స్తుతించి పాడు. నిశ్చయంగా జవాబున్నది, ప్రభు నీవు పట్టుకో. తిరువచనమును ధ్యానించు, ప్రభువే దారి చూపును, నీ మార్గమును సరళం చేయును. ప్రభువే నీ కోసం యుద్ధము చేయును. అన్నిటికీ నిశ్చయంగా జవాబున్నది. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం